బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. 500 మంది విద్యార్థులకు కేవలం 2 బాత్రూంలు ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు ఎక్కువ సమయం బాత్రూంలోనే గడుపుతున్నారని, అక్కడ టీచర్ వారిని కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. టీచర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు 500 మందికి కేవలం 2 బాత్రూంలు ఏంటి, ఎందుకు ఈ విధంగా? మరి విద్యార్థులు అయితే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, వారికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు విచిత్రమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లోపల ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల పాఠశాల లోపల ఆ పీఈటీ టీచర్ తమను ఇటు మానసికంగా శారీరకంగా వేధిస్తూ ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి ఈరోజు దాదాపుగా పాఠశాల లోపల చదువుతున్నటువంటి మంది విద్యార్థులందరూ కూడా ఇటు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 500 మంది విద్యార్థినులు ఉన్నటువంటి ఆ గురుకుల పాఠశాల లోపల కేవలం 2 బాత్రూములు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పీఈటీ ఆడవారి సమస్యలు ఉన్నటువంటి నేపథ్యం లోపల అమ్మాయిలు ఎక్కువసేపు బాత్రూమ్ లో గడిపేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అదునుగా చేసుకొని తమను ఇటు మానసికంగా ఇబ్బంది పెడుతున్నది అని చెప్పి, అదేవిధంగా చరవాణి లోపల వీడియోలు కూడా తీస్తూ రికార్డ్ చేస్తుందని చెప్పి అయితే వాళ్ళు రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యాధికారులు కూడా అక్కడికి వెళ్లి న్యాయం చేస్తామని చెప్పి ఆ పీటీని తప్పిస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ప్రసూన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.